వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. ఈ బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని చాలా సులువుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఇప్పుడు ఆ తయారీ విధానం ఎలాగో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఈ బెండకాయ పచ్చడిని తయారు చేయడం కోసం ఒక 1/2 కేజీ బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని పొడిగుడ్డతో వాటిని శుభ్రంగా తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మనం వీటిని సిమ్లో పెట్టుకుని వీటిని లైట్గా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో 20 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మీకు కొత్తిమీర ఇష్టం లేదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదండి. వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందని నేను వేసుకోమని చెప్తున్నాను. వీటినన్నిటినీ కూడా ఒకసారి కలుపుకుని బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలను వేసుకుని ఒక 2 నిమిషాల సేపు వేగనివ్వాలి. 2 నిమిషాలు ఈ బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మంటని మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. వీటినన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మూతను తీసి ఈ ముక్కలను కలుపుకుంటూ ఉండాలండి. మనం ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే కనుక టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఈ ముక్కల్ని. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మనం ఎండుమిర్చి ఇలా మిగతా దినుసులు వేసి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వీటినన్నిటినీ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న తర్వాత మనం బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదండి, ఎందుకంటే మరీ మెత్తగా పట్టినట్లయితే కనుక పచ్చడి టేస్ట్ మారిపోతుంది. తర్వాత ఇప్పుడు మెత్తగా కచ్చాపచ్చాగా మనం పట్టుకున్నటువంటి ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. మనకు ఏ పచ్చడికైనా సరే తాలింపులోనే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 4-5 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని కూడా వేగనివ్వాలండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా చక్కగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఈ వేగినటువంటి తాలింపుని మనం పచ్చట్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.